అన్న ఇప్పుడు మొత్తంగా ఉప్పల్లా 10 డివిజన్లు ఉన్నాయి. 6 మిగతా ఏమో కాంగ్రెస్ కు ఉన్నాయి, ఆ తర్వాత బీజేపీకి ఉన్నది. మరి ఎట్లా ఆ డివిజన్ వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేసిరా, ఏం చేయబోతున్నారు, ఎట్లా ప్లాన్ చేశారు ఉప్పల్లో? అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్ లో పిస్తా హౌస్ చౌరస్తాలో మరి బండారు లక్ష్మారెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, వారితో పాటు ఇక్కడ అన్ని కాలనీస్ ఉన్నాయి. మేము నిల్చున్న పిస్తా హౌస్ వెనకాల మరి గతంలో ఒక 4-5 రోజుల కింద చిల్కానగర్ లో కూడా మరి పాదయాత్ర చేసుకోవడం జరిగింది. దాని తర్వాత బీరప్పగడ్డ కూడా మరి పాదయాత్ర చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది 3వసారి మరి అభ్యర్థి గారు ఇక్కడ కాలనీస్ అని ఉన్నాయి. ఈ చిల్కానగర్, బీరప్పగడ్డ ఈ కాలనీస్ అన్ని కలుపుతూనే మరి చిల్కానగర్ డివిజన్ అవుతుంది. కాబట్టి 2 ప్రాంతాలలో ఇప్పటికీ పాదయాత్ర కంప్లీట్ చేసుకొని మరి ఈరోజు కాలనీస్ లో ఉన్నాయి అన్ని కూడా శనివారాలు, ఆదివారాలు అందరూ ఆఫీస్ పోయే వాళ్ళు మరి వాళ్ళందరూ కూడా అవైలబుల్ ఉంటారన్న ఇంటెన్షన్ తోటి ఈ రోజు అర్లీ మార్నింగ్ మరి ఇక్కడ నుంచి పాదయాత్ర పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మా ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తర్వాత బూత్ ఇన్ఛార్జీలు అందరితోటి కలిపి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఒక 200 మందితోటి మరి మాకు సైన్యం 5,000 మంది కాన్స్టిట్యున్సీ సైన్యం ఉన్నా కూడా మేము ఒక ఆలోచన ఏం చేసినామంటే ఎక్కడ వెళ్ళినా కూడా అభ్యర్థిని మరి ఎవరైతే ఓటు అభ్యర్థన చేసుకునే ఇంటికి వెళ్తాడో అక్కడ కొంచెం కన్వీనియంట్ గా ఉండాలన్న ఇంటెన్షన్ తోటి క్లస్టర్ వైజ్ గా డివైడ్ అయ్యి ఒక 200-300 మంది కేవలం అభ్యర్థితో పాటు ఉంటూ ఎక్కువ మంది మాస్ గా తీసుకెళ్లి ఎక్కువ ఏదో డంబాచారం చేయాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే మా క్యాండిడేట్ ఖచ్చితంగా గెలుస్తున్నాడు కానీ మేము మాత్రం భారీ మెజార్టీతో గెలవాలన్న ఇంటెన్షన్ తోటి మరి ఇదంతా చేస్తా ఉన్నాము. 5,22,000 ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు మీరు చేసిన ఆల్రెడీ పాదయాత్ర గ్రౌండ్ వర్క్ ఎంత చేసిర్రు, ఎంత మందిని కలిసిండ్రు? మేము సుమారుగా 80% మందిని కలవడం జరిగింది కాన్స్టిట్యున్సీలో. మరి నిర్విరామంగా నిరంతరంగా మరి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అభ్యర్థి కూడా ఒక 3 గంటలు 4 గంటలే పడుకొని మరి వారు పొద్దున సాయంత్రం రాత్రి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారు బీఆర్ఎస్ పార్టీకి భయంకరమైన మరి ఏదైతే టీం ఉన్నదో ప్రతి డివిజన్లో టీం ఉన్నది, ప్రతి బూత్ లెవెల్లో టీం ఉన్నది. ఎవరెవరైతే మన పార్టీకి సింపథైజర్స్ ఉన్నారో, పార్టీకి వెల్విషర్స్ ఉన్నారో మరి అందరినీ కూడా కలవడం జరుగుతున్నది. ఇప్పటికీ ఒక 80% మందికి కూడా డైరెక్ట్ గా మరి అభ్యర్థి గారు కలవడం జరిగింది. గ్రూప్ మీటింగ్స్ పెట్టి, కాలనీ మీటింగ్స్ పెట్టి, బస్సు మీటింగ్లు పెట్టి, కార్నర్ మీటింగ్స్ పెట్టి మరి మీరు చూసినట్టయితే మహిళా మీటింగ్ పెట్టినారు, మరి అదేవిధంగా కార్మికుల మీటింగ్ పెట్టారు, నిన్ననే వికలాంగుల మీటింగ్ పెట్టారు. ఇట్లా పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరిని కూడా మరి అభ్యర్థి కలవడం జరిగింది. నియర్లీ అబౌట్ 80% మందిని కూడా మరి అభ్యర్థి గారు కలవడం జరిగినది. సెటిలర్స్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, ఇట్లా అన్ని వర్గాల వారు ఉన్నారు. సో ఎవరు ఎక్కువ మీ వైపు ఉన్నారని అనుకుంటున్నారు? మా వైపు వీరు లేరు అన్నది లేదమ్మా. కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ చూస్తే వీరు వారు అన్నది కాదు, స్వచ్ఛందంగా వారంతకు వారు ముందుకొచ్చి మీ అభ్యర్థిని మా కాలనీకి తీసుకురండి, మీ అభ్యర్థిని మా బస్తీకి తీసుకురండి, మాకు కూడా పరిచయం చేపియండి. అట్లాంటి వ్యక్తి ఎక్కడా లేడు. ఎందుకంటే మీరు ఆయన గురించి ఒక 2 నిమిషాలలో మీకు ఆయన గురించి చెప్తాను. ఆయనకు టికెట్ మీరు ఇంతకుముందు అడిగినారు, కార్పొరేటర్ గారిని టికెట్ మార్చడానికి సందర్భం ఏంటి అని అడిగినారు. కేసీఆర్ గారికి తెలుసు ఏ అభ్యర్థిని ఎక్కడ పెడితే గెలుస్తారన్నది, మీకు కూడా ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఛానల్ వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. బండారు లక్ష్మారెడ్డి గారు నిర్విరామంగా పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి వారు సేవా కార్యక్రమాలు వారు ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాలేజీ స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టడం కానివ్వండి, పేద విద్యార్థులకు సొంతంగా చదివించడం కానివ్వండి, మరి ఇదే కాకుండా హాస్పిటళ్లలో ఉన్న వాళ్ళకి కూడా వారు సొంతంగా డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించడం కానీ, ఎవరైనా చనిపోతే ఊరికి పంపించాలంటే కూడా ఇక్కడ నుంచి సొంత ఖర్చులు పెట్టి వారు పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి సొంత ఖర్చులు ఇచ్చి వారికి ఆదుకుంటా ఉన్నారు. ఇదే కేసీఆర్ గారి దృష్టిలో పడి మరి ఇట్లాంటి వ్యక్తి అభ్యర్థి అయితే, ఇట్లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఇంకా కూడా ప్రజలకు సేవ ఎక్కువ చేస్తాడని చెప్పేసి మరి బండారు లక్ష్మారెడ్డి గారికి ఈసారి ఉప్పల్ నియోజకవర్గం నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది.